జయంతి మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 9/2/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా అందరికీ నిరాకార తండ్రి జీవిత కథను వినిపించండి. ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది. వాస్తవానికి ఈ శివ జయంతియే మీకు సత్యమైన దీపావళి. ఎందుకనగా శివబాబా వచ్చి ఆత్మరూపీ దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి దీపము వెలుగుతుంది, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు, కానీ మీ సత్యమైన దీపం శివబాబా రావడం వలన వెలుగుతుంది. అందువలన మీరు పూర్తి వైభవంగా శివ జయంతిని జరుపుకోవాలి. భారతదేశంలో శివ జయంతి పండుగను ఆచరిస్తారు. అయితే అట్టి పరమాత్మను సర్వవ్యాపి అని ఎలా చెబుతారు? మీరిప్పుడు 88వ శివ జయంతిని జరుపుకుంటున్నారు. గొప్ప గొప్ప వారికి ఆహ్వాన పత్రికలను పంపించి ఉత్సవాన్ని చేయాలి. బాబా చెప్తున్నారు, ప్రపంచంలో మహనీయుల జన్మదినాన్ని జరుపుకుంటారు. వారి కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటారు. కానీ భగవంతుడు ఈ సృష్టిపై ఎప్పుడు అవతరించారు? వారు జ్ఞానసాగరులు, శాంతిసాగరులు. ఆ తండ్రి ఏ కర్తవ్యం చేస్తున్నారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. నిరాకార పరమాత్ముడు ఈ సృష్టిపై అవతరించి అందరినీ వజ్రసమానంగా చేస్తున్నారు. కనుక శివ జయంతి పండుగను వజ్రతుల్యమైన జయంతి అని చెప్పవచ్చు. భగవంతుడే గవ్వల వంటి వారిని వజ్రసమానంగా చేస్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా రాజయోగ అభ్యాసము ద్వారానే అంతటి ఉన్నతంగా అయ్యారు. శివ జయంతిని ఆచరిస్తున్నాము అంటే నిరాకార పరమాత్మ మహిమను అందరికీ తెలియచేయాలి. నిరాకార భగవంతుడు భోలానాథుడు. మన వద్దనున్న వికారాల చెత్తను తీసుకొని దివ్య గుణాలనే వజ్రాలను మనకిస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీరిప్పుడు శివశంకరుల తారతమ్యాన్ని తెలియచేయాలి. శివుడి జీవిత కథను చెప్పాలి. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పినప్పుడు మీ ఆహ్వానాన్ని పొందుకొని మీ వద్దకు వస్తారు. భగవంతుడు సర్వవ్యాపి అనే మాట పూర్తిగా మరచిపోవాలి. సృష్టి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని, సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని ఒక్క పరమాత్మయే తెలియజేస్తారు. నిరాకార శివబాబా సర్వాత్మల తండ్రి. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. మందిరాలకు వెళ్ళి సేవ చేయాలి. విచారసాగర మథనం చేయాలి. శివబాబా వచ్చి ఆత్మజ్యోతిని వెలిగిస్తున్నారు. కనుక శివరాత్రి పండుగయే మీకు సత్యమైన దీపావళి. బాబా చెప్తున్నారు, ఎవరైనా మరణించినప్పుడు అంధకారం కాకూడదని దీపాలు వెలిగిస్తారు. కానీ ఆత్మదీపాన్ని వెలిగించుకున్నప్పుడే అంధకారం కాకుండా ఉంటుంది. భగవంతుడు సర్వవ్యాపి అంటే శివరాత్రి పండుగను జరుపుకోవటంలో అర్థమే లేదు కదా. కొంతమంది జ్ఞానాన్ని విన్న తరువాత చాలా బాగుంది అంటారు. తిరిగి మాయా ప్రభావానికి వశమై మరణిస్తారు. అంతిమ సమయంలో వచ్చి తిరిగి రిఫ్రెష్ అవుతారు. అటువంటి వారు సత్యయుగంలో ప్రజలలో జన్మిస్తారు. శివబాబా తన పిల్లల కొరకు స్వర్గాన్ని కానుకగా తీసుకొచ్చారు. రాజయోగ అభ్యాసం
స్వయంగా చేయిస్తారు. ఈ రాజయోగాన్ని ఇక్కడకు వచ్చి నేర్చుకోండి అని అందరికీ తెలియచేయాలి. శ్రీ లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. నిరాకార పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి తండ్రిని స్మృతి చేయమని చెబుతున్నారు. ఆ నిరాకార భగవంతుడే సద్గతిదాత. అందరి జీవితాలకు మంచి లక్ష్యాన్ని ఇస్తున్నారు. శ్రీ లక్ష్మీనారాయణులు సీతారాముల రాజ్యం భగవంతుడే స్థాపన చేస్తున్నారు. దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయుటకు పురుషార్థం చేస్తున్నాము. హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చేయలేదు. దేవతా ధర్మమే హిందూ ధర్మంగా పరివర్తన చెందింది. శివ జయంతి పండుగను చాలా వైభవంగా చేయండి. శివాలయాలలో, లక్ష్మీనారాయణుల మందిరాలలో రాధాకృష్ణుల జీవిత కథలను వినిపించండి. సర్వులకు యుక్తియుక్తంగా జ్ఞానాన్ని తెలియచేయండి. అజ్ఞాన అంధకారం నుండి రక్షింపబడేందుకు ఆత్మరూపీ దీపాన్ని జ్ఞానమనే నెయ్యితో సదా వెలిగించి ఉంచుకోవాలి. ఇతరులను కూడా అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీయాలి. వరదానము: సర్వ ఖజానాలతో సంపన్నమై నిరంతర సేవ చేసే తరగని అఖండ మహాదానీ భవ. బాప్ దాదా సంగమయుగంలో పిల్లలందరికీ అఖండ మహాదానీ అనే వరదానమిచ్చారు. ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి నిరంతర సహజ సేవాధారిగా అయినవారు నెంబర్ 1 అవుతారు. ద్వాపర యుగం నుండి భక్తులు కూడా దానం చేస్తారు. కానీ వారు తరగని ఖజానాలను దానం చేయలేరు. వినాశీ ఖజానాలు లేక వస్తువులను దానం చేస్తారు. కానీ దాత పిల్లలైన మీరు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నవారు ఒక్క సెకండు కూడా దానం ఇవ్వకుండా ఉండలేరు. స్లోగన్: స్వభావంలో సరళత ఉన్నప్పుడే ఆంతరిక సత్యత, స్వచ్ఛత ప్రత్యక్షమవుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.